బ్రో అన్న నిజంగా అఖండ సినిమా నిజంగా చెప్తున్నా కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నరకడం అన్న, నిజంగా ఇలాంటి నరకడం అనేది ఏ సినిమాలో చూడలేదు. నిజంగా నరకడం కూడా ఒక్కొక్క వేరే లెవెల్ నరకడం అసలు. అంటే నిజంగా చెప్తున్నా, నరకడం అంటే రాయలసీమ గుర్తొస్తుంది, కానీ ఈ సినిమాతో రాయలసీమ కూడా మించిపోయి ఉందన్న నరకడం. అలాంటి నరకడం ఉంది నిజంగా. బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ బోయపాటి బాలయ్య అంటేనే నరకడం అనమాట. ఈ సినిమాలో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిజంగా. ఇంకోటి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే కరోనా గురించి కానీ, దేశం గురించి కానీ, ఆర్మీ గురించి కానీ, నిజంగా దేవభక్తి గురించి కానీ, ఇవన్నీ వేరే అంటే వేరే లెవెల్లో చూపించారు బోయపాటి గారు. నాకైతే చాలా అంటే చాలా. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది అన్న? తమన్నా గారు అయితే నిజంగా మామూలుగా కొట్టలేదన్న. తమన్నా నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఇరగా పాడేసాడు. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది చూడండి, దిష్టి తీసే సీన్. ఆ దిష్టి తీయడం అనేది ఏ లోకంలో ఏ కాలంలో ఎక్కడ కూడా అలాంటి దిష్టి అయితే ఎవరు తీయరన్న. మీరు చూడండి దిష్టి, అలా దిష్టి తీయాలంటే మీకు నిజంగా వేరే ప్రాణం కావాలన్న. నిజంగా అంత బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అన్న. ఫైట్స్ అయితే చాలా అంటే అసలు ఫైట్ చెప్పలేము. నరకడం. ఏ ఫైట్ నచ్చింది మీకు? ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ లో నరుకుంటూ ఇలా నరుక్కుంటూ పోతూనే ఉంటాడు. వేరే లెవెల్. ఆ త్రిశూలం ఫైటింగ్ సీన్ అయితే అసలు ఎవడన్నా త్రిశూలం చేసింది వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయి బ్రో. దేవుడు మీకు ఎందుకు కనపడాలి, మీరు ఈ కాలంలో చేసే పనులకు దేవుడు మీకు ఎందుకు కనపడాలి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్రో ఎవ్రీ సీన్ వచ్చేసి హైలైట్ అనమాట బాలకృష్ణ గారి. అండ్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు వచ్చేసి ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారనమాట. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ ఊర్లలో ప్రతి గడప నా గడపే, ప్రతి కుటుంబము నా కుటుంబమే. ఈ కుటుంబంలో ఎవరన్నా గెలకాలను చూస్తే ముక్కలు ముక్కలుగా నరికి డిక్కీలు వేసుకెళ్తారు. సో ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నాట్ ఓన్లీ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆయన కుటుంబం కాదని పక్కన పెట్టేస్తే, సో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బ్రో ఇప్పటి వరకు ఎవరైనా బాలకృష్ణ గారి అభిమాని కాదు అన్నా కూడా ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ వాళ్ళు బాలకృష్ణ గారి అభిమాని అయిపోతారు. ఎందుకంటే ఆ లెవెల్లో నట విశ్వరూపం అనమాట. చెప్పను పర్సనల్ గా మీ అందరికీ తెలుసు, కానీ ఈ మూవీలో సీరియస్లీ ఒక సనాతన ధర్మం కావచ్చు, దివ్య దర్శనం కావచ్చు, దేవుడి మీద భక్తి, ధర్మం మీద భక్తి ఉంటే చెప్తున్నాను కదా, దివ్య దర్శనము, ధర్మ గర్జనము 2 మనకు మూవీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తమన్ వర్క్ ఎలా ఉంది? ఎక్సలెంట్ మూవీ. ఇంటర్వెల్ అదర కొట్టేస్తారు బ్రో, నెక్స్ట్ లెవెల్ అనమాట. సీరియస్ అంటే రజనీకాంత్ గారే చెప్పారు కదా, ఇలాంటి సీన్స్ ఎవరు చేస్తే యాక్సెప్ట్ చేయరు ఇండియాలో, ఓన్లీ ఒక బాలకృష్ణ గారు చేస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అని అన్నారు కదా. సో మూవీ చూసి అంతసేపు మనకు వేరే హీరోలు ఎవరైనా చేసినా కూడా వామో ఓవర్ ద టాప్ సీన్లు ఇవి అవి ఇవని ఇంకెక్కిరిస్తారేమో, కానీ మనం ఈ మూవీ చూసేంతసేపు మనం చూస్తూనే ఉండిపోతాం అనమాట. బాలకృష్ణ గారు చేసే సీన్స్కి అయితే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ బ్రో. బోయపాటి గారి విశ్వరూపము, బాలకృష్ణ గారి నట విశ్వరూపము, మరియు ఆయన ఉగ్ర విశ్వరూపం అయితే మూవీలో అయితే చూపించారు. ఇలాంటి మూవీస్ అయితే మిస్ కావద్దండి. తమన్ గారు నెక్స్ట్ లెవెల్. ఈసారి 1-2 కాదు స్పీకర్స్ నెక్స్ట్ లెవెల్ పగిలిపోతాయని కూడా చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ అన్న. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తారు అనిపించింది ఫస్ట్ 1 అవర్ వరకు. బట్ ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో అరాచకం, అసలు అరాచకం అనేది చాలా చిన్నవాడు. ఓకే, ఇంతకు మించి హై ఇవ్వలేడు అనుకో, ప్రతిసారి సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు మించి ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఫిజిక్స్, లాజిక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని చూస్తే మాత్రం మీ లైఫ్లో మర్చిపోలేని ఎక్స్ప్లెయిన్ థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బోయపాటి ఫార్ములా వర్కౌట్ అయిందా? హ్యాట్రిక్ అన్నారు కదా, డబల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతిదీ, డైలాగ్స్ అనే కాదు, ఎలివేషన్స్ అయినా సరే ప్రతిదీ కూడా అఖండకి మించి ఉన్నాయి. అఖండలు ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఒక 5 minutes ఆ షార్ట్ ఒకటి కొంచెం మైండ్లో ఉండిపోతుంది. బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీకు 2.5 hours మొత్తం ఎక్కడో ఒక దగ్గర అఖండని బీట్ చేస్తూనే వచ్చింది. ఎక్స్ట్రాగా అనిపించాను. మెయిన్ ఏంటంటే డైలాగ్స్ ఎవరు రాసారా కానీ ఆయన కాలు మొక్కచ్చు, బోయపాటి కాలు మొక్కచ్చు. ఎందుకంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అనాలి, ఒక శివుడి గురించి చెప్పే డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం ఉంటున్నారు కానీ ఎవరికి సరిగ్గా తెలియదు సనాతన ధర్మం. అంటే అంతకుముందు హనుమాన్ సినిమా వచ్చినప్పుడు చాలా మంది చూసేసారు ఎలివేషన్ అన్నారు, దీనిలో అంత మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలివేషన్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, కాకపోతే ఏంటంటే కొంచెం లాజిక్స్, ఫిజిక్స్ అవన్నీ పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ అనిపిస్తుంది, ఎక్స్ట్రాడనరీ అని చెప్పిస్తే. ఇంకో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజం మామూలుగా లేదు, అసలు సాగొట్టారు. అప్పుడు ఓన్లీ నెగిటివ్ ఏంటంటే డైలాగ్స్ దగ్గర వచ్చి ఆయన బీజం ఏదో కొంచెం లౌడ్గా అనిపించింది, డైలాగ్స్ కూడా ఓవర్ చేసింది. ఇప్పుడు కాంతారాలో ఒక సీక్వెన్స్ గురిగా సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ కూడా ట్రై చేశారు. అదెందుకో ఆయన బీజం వల్ల డైలాగ్స్ ఉన్న ఫైట్స్ లో ఏది బెస్ట్ అనిపించింది? హనుమాన్ అన్ని ఫైట్స్ బాగున్నాయి అన్న. ఇంటర్వ్యూ బ్లాక్ అయినా ఒకదాని మించి ఒకదాని మించి ఇంతకంటే హై ఇవ్వలేడన్న ప్రతిసారి అంతకు మించి హై ఇచ్చాడు. ఎక్స్ట్రాడనరీ ఎవడా రాజమౌళి అన్నట్టు తీశాడు బోయపాటి. ధర్మం, సనాతన హైందవ ధర్మం.
ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్, అసలు అబ్బా అబ్బా అబ్బా. ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. నేను మాటలు చెప్పలేదు. సినిమా చూడాలి. అసలు తమన్ గారేనా ఈ మ్యూజిక్ కొట్టింది? తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడానికి ఒక దేవుడి రూపంలో, ఒక శివుడి రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా? అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్, జై హనుమాన్, జై బాలయ్య.